తెలంగాణలో ఈ నెలాఖరులోపు నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశమైన నేతలు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఫిబ్రవరిలో సంవిధాన్ బచావో పేరిట రాహుల్ గాంధీతో సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులోపే తెలంగాణలో నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు భర్తీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో ఉన్న వారికి పార్టీ పదవులు ఇవ్వాలని, స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. ఢిల్లీలోని తన నివాసంలో 2 గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం విక్రమార్క మంత్రులతో కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ప్రభుత్వ పనితీరు, ఎన్నికల హామీల అమలు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ, కేబినెట్ విస్తరణపైన చర్చించారు. కులగణన పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని నిర్దేశించారు. సంవిధాన్ బచావో పేరిట భారీ ర్యాలీకి కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఫిబ్రవరిలో సూర్యాపేటలో కానీ ఖమ్మంలో కానీ నిర్వహించే సంవిధాన్ బచావో బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారని తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చెప్పారు. కేబినెట్ విస్తరణ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలు నిర్ణయం తీసుకుంటారని వివరించారు. పిసిసి కార్యవర్గ కూర్పుపై ఢిల్లీ పెద్దలతో చర్చించారు. సుమారు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా కేసీ